నమ శివాయ. కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు భక్తులు. ఈ మాసంలో ప్రతి దేవాలయం దీపాల శోభతో వెలుగొందుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎత్తైన శేషాచల కొండల దిగువ భాగాన ప్రాచీన ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతోంది శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం. ఓం నమ శివాయ అంటూనే సర్వ పాపాలు హరించే బోళాశంకరుని దేవాలయంలో కార్తీక సోమవారాన్ని పవిత్రంగా జరుపుకుంటూ భక్తులు వందలాది దీపాలను వెలిగించి ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ దేవాలయంలో జరుగుతున్న కామాక్షిదేవి హోమాన్ని, కార్తీక సోమవార దీపోత్సవ కార్యక్రమాన్ని మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి తరిద్దాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వాగర్ధయో సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమ శివాయ శాంతాయ పంచవక్త్రాయ శూలినే నంది భృంగి మహావ్యాళ గణయుక్తాయ శంభవే. శివలీలలంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం అంటారు. అందున విశేషించి కార్తీక మాసపు పర్వదినాలలో పరమేశ్వరుడు యొక్క నామస్మరణ, పరమేశ్వరుడు యొక్క దివ్య దర్శన భాగ్యము చాలా విశేషమైనదిగా చెప్పబడుతున్నది ఈ కార్తీక మాసంలో. అందున విశేషించి సోమవారానికి ఒక ప్రాధాన్యత ఉన్నది. సోమవారం అంటే చంద్రుడికి దగ్గరగా ఉండేటటువంటి రోజు. ఎందుకంటే శివుని జటాజూటము పైన అలంకరించబడినటువంటి చంద్రశేఖరుడు ఆయన. అందుకనే చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటాం. అలాంటిది చంద్రుడికి దగ్గరగా ఉండేటటువంటి రోజు కాబట్టి ఈ సోమవారంలో పరమేశ్వరుడు అత్యంత ఇష్టపడేటటువంటి రోజు కనుక కార్తీక మాసం పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైంది కాబట్టి ఈ మూడింటిని సమ్మిళితం చేస్తూ తిరుపతి పట్టణములో అత్యంత ఆధ్యాత్మిక ప్రధాన కేంద్రంగా విరాజిల్లేటటువంటి కపిల తీర్థం అని పిలువబడేటటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. ఎంతమందికి అదృష్టం కలుగుతుంది? ఎక్కడో తిరుపతిలో ఉన్న కపిల తీర్థాన్ని మన ఇంట ఉండి చూడగలుగుతున్నాం. ఇక్కడ జరిగేటటువంటి అమ్మవారి యొక్క వైభవం, కామాక్షి అమ్మవారి యొక్క వైభవం, అదేవిధంగా కపిలేశ్వర స్వామి వారి యొక్క వైభవం, ఇవన్నీ కూడా వీక్షించే భాగ్యం కలగటం విశేషం. అందున హోమాలు, యజ్ఞాలు, యాగాలు మన జీవన వ్యవస్థతో ముడిపడి ఉంటాయి. అగ్ని ప్రధానమైనటువంటిది కాబట్టి కార్తీక మాసం అంటేనే విశేషంగా చెప్పుకునేటటువంటిది కృత్తికా నక్షత్ర సమ్మిళితమైనటువంటి విధానంతో వచ్చేటటువంటి వైశిష్యంగా చాంద్రమానం ప్రకారం చెప్పబడుతున్నటువంటిది. అలాంటిది అంత మాత్రమే కాకుండా దీపం సర్వతమోమని ఒక వెలుగు, ఒక తేజస్సు, ఒక దివ్యమైన భవ్యమైనటువంటి తేజవంతమైనటువంటి విధానంతో వెలుగొందేటటువంటి దివ్య తేజస్సు ఒక దీపములో ఉంటుంది. అందుకనే తమసోమ జ్యోతిర్గమయ అన్నారు, మృత్యోమ అమృతం గమయ అన్నారు. కాబట్టి ఆ తేజవంతమైనటువంటి విధానంతో అగ్ని జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉండగా హోమాన్ని నిర్వర్తిస్తున్నారు శైవ ఆగమం ప్రకారం అర్చక స్వామి వారు. ఎందుకంటే అగ్నిర్వా అపామాయతనం యో అగ్నేరాయతనం అన్నారు. అగ్ని ప్రధానమైనటువంటిది. ఇక ఈ కపిల తీర్థాన్ని గురించి ఒక మాట అనుకుంటే, మొట్టమొదట్లో కృతయుగములో పాతాళలోకంలో కపిల మహర్షి చేత పూజింపబడినటువంటి ఈ స్వామివారట కపిలేశ్వర స్వామి. అందుకనే కపిలలింగము అని అంటారట.
త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి అగ్ని ద్వారా పూజించిన కారణం చేత ఇప్పుడు మనం చూసినటువంటి ఈ అగ్నిదేవుడే త్రేతాయుగంలో ఈ మహానుభావుణ్ణి పూజించడం వల్ల ఆగ్నేయ లింగము అని కూడా పిలువబడుతూ ఉంటుందట. కలియుగంలో విశేషమైనటువంటిది కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో పవిత్రమైనటువంటి పూజలను అందుకుంటూ భక్తులందరి చేత హరహర మహాదేవ శంభో అని పిలిపించుకుంటూ ఉంటాడు స్వామివారు. ఈ ప్రాంతాన్ని గురించి 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి రాజేంద్ర చోళుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. మనం అమ్మవారిని దర్శిస్తున్నాం, స్వామివారిని సందర్శిస్తూ ఉన్నాం. అమ్మవారి దర్శనము, స్వామివారి సందర్శనము రెండూ కూడా మనకు ఆనందదాయకమైనటువంటివి. కాబట్టి అమ్మవారిని ఒక్కసారి మనం ప్రస్తావన చేసుకుందాం. కామాక్షి అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లేటటువంటి తల్లి. ఇక్కడ జరిగేటటువంటి హోమాన్ని శైవ ఆగమాన్ని అనుసరించి ఈ ఋత్వికవరేణ్యులు అర్చకవరేణ్యులు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. తదుపరి పూర్ణాహుతి కూడా మనం వీక్షించబోతున్నాం. ఆ మంత్రాలను కొద్దిసేపు విందాం, పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. स्वाहा चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां पद्मनेमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेन नश्यतां द्वां वृणे स्वाहा आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसा न दन्तमायान्तरायाश्च बाह्या अलक्ष्मी स्वाहा उपैतुमान् देव सह कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा युक्तिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाथयाम्यहम् अभूतिमतवृद्धिं च सर्वान् निर्णत मे गृहात् स्वाहा गन्धद्वारान् दुरादर्शान् नित्यपुष्टान् गरीषिणी ईश्वरी गोदर्वभूतानान्तामिह वजे श्रियं स्वाहा मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि शूनां रूपमन्नस्य मयि श्रेष्ठयतां यशः स्वाहा कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा वासय मे कुले मातरं पद्ममालिनीं स्वाहा आपसृजन्तु सिग्धानि जिग्रीतवस मे गृहे देवीं मातरं श्रियं वासय मे कुले स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां यत्करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहं स्वाहा महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा मेधा देवी जुषमाणा विश्वाची भद्रा सुमनस्यमाना जुष्टानुदमाना दुरक्तान् बृहद्ददेम विदधे सुवीरा स्वाहा जुष्टश्चित्रं विन्ददेव सुधानो जुषस्वत्र विनोन मेधे स्वाहा मेधां महेन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विना बुभावा धत्तां पुष्करस्रजा स्वाहा अप्सरासु जया मेधा गन्धर्वेषु च जन्मनः मेधा सरस्वती सामां मेधा सुरभिर्जषतागु स्वाहा मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगदीजगम्या ऊर्जस्वती पयसा बिन्वमाना सामां मेधा सुप्रतीकाजुषन्तागु स्वाहा मयि मेधां मयि प्रजां मयि
मयिरग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्रयं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो प्रहाजो दधातु स्वाहा देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि वाणी प्रचोदयात् स्वाहा सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भजेभ्यस्रागिनो देवी दुर्गे देवी नमोऽस्तुते स्वाहा नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां स्वाहा ॐ ऐं ह्रीं क्लीं दुर्गा लक्ष्मी सरस्वती त्रिगुणात्मस्वरूपिणी श्री चण्डिका परमेश्वर्यै नमः स्वाहा देवी सूक्तेन होमयेत् ॐ अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्यै ऋतविश्वदेवैन्द्रावरुणो भावे भर्म्यहमिन्द्राग्ने अहमश्विनो भा स्वाहा अहं सोममाहनसं बिभर्म्यहं दष्टारमुदबोधनं भगम् अहं दाधामिद्रवीणं हविष्मादय सुप्राप्ये यजमानाय सुन्पते स्वाहा अहं राष्ट्रे सङ्गमने वसूनां जगितुषे प्रथमा यज्ञजानाम् देवाव्यादुहं पुरुत्रा भूरिद्धात्रां भूर्या वेषयन्तीं स्वाहा वजासो अन्नमत्यज विपश्यते यः प्राणेति जयीं शृणोत्युक्तम् अमन्तभौमान्तौ भक्षयन्ति श्रुतिश्रोतश्रद्धवन्ते కపిల తీర్థంలో వేంచేసినటువంటి కపిలేశ్వర స్వామి కామాక్షి అమ్మవార్ల యొక్క ఆలయాన్ని మనం దర్శిస్తున్నాం. ఇక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని, అందులో కార్తీక మాసం దీప ప్రధానమైనటువంటిది కాబట్టి దీపం సర్వతమోభవం అన్నారు, తమసోమ జ్యోతిర్గమయ అన్నారు, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానార్జన చలాకయ అన్నారు. కాబట్టి దీపానికి అంత ప్రాధాన్యత ఉంది కనుకే ఇంతమంది భక్తులు ఇక్కడ ఒక దీపాన్ని వెలిగించి భక్తితో నమస్కరిస్తూ ఉంటే ఈ కపిలతీర్థము భక్తజన సంద్రమై ఆనందోత్సాహాలతో విరాజిల్లుతూ ఉన్నారు. ఒక పక్కన కార్తీక సోమవారం రోజున, మరొక వైపున హోమ కైంకర్యాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తున్నారు విశేషమైనటువంటి పద్ధతిలో. ఇక్కడ వాణి, సరస్వతి, లక్ష్మి ముగ్గురు అమ్మలను కూడా చక్కగా అనుసంధానం చేస్తున్నారు. అదేవిధంగా ఒక భక్తి భావనతో జరిగేటటువంటి ఆ శివ అర్చన చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా అమ్మవారిని గురించి కూడా చెబుతూ రవి సుధాకర వన్నిలోచన రత్నకుండల భూషిణి ప్రమిలమంబుగమమ్ము నేలడి భక్తజన చింతామణి అవని జన్లకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి పరమేశ్వరుడు యొక్క పట్టపురాణి అమ్మవారు కామాక్షిదేవి. కామాక్షి సహిత కపిలేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం అనేక మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ ప్రాంతంలోకి వస్తేనే మనస్సు శివపరమైపోతుంది, అంతా కూడా శివతత్వం నిండి ఉంటుంది. అందుకనే శివలీలలు ఎంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం అన్నారు. అందుకనే కైలాసాన కార్తీకాన శివరూపం అంటారు. కార్తీక మాసం అంటేనే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కాబట్టే ఆనందంబున అర్ధరాత్రములు చంద్రాలోకములు గాయకన్ నానాసైకత వేదికాసలములను నల్దిక్కులను శంభు పరమేశ్వరుడైనటువంటి మహానుభావుణ్ణి నిరంతరము కూడా హరహర మహాదేవ ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రంతో నిరంతరము కూడా భక్తులు వేడుకుంటూ ఉంటారు. ఎన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా, తిరుపతికి వచ్చినటువంటి వారందరూ కూడా కపిలేశ్వర స్వామిని, కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంటారు. ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వలన లోకానికి వెలుగు రావటం ఒకటి, దానితోటి పాటుగా ఆధ్యాత్మిక భావన పెరగటం ఒకటి, భక్తి భావన ఆబాల గోపాలము కూడా కపిల తీర్థంలో ఈ భక్తి భావనతో ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటే మనం కూడా మన మనస్సులో ఒక భావం నింపుకొని ఒక దీపాన్ని మన ఇంట వెలిగించి ఓం నమ శివాయ అని వేడుకుంటాం. ఓం ఐం హ్రీం క్లీం దుర్గా లక్ష్మీ సరస్వతి త్రిగుణాత్మస్వరూపిణి శ్రీ చండికా పరమేశ్వర్యై నమః స్వాహ. సర్వం జగదంబార్పితమస్తు. अथ पूर्णाहुति कालः
కార్తీక మాసంలో సోమవారం విశేషం. కార్తీక సోమవారం చాలా పరమ పవిత్రమైంది. ఇదిగో పూర్ణాహుతికి సన్నద్ధం చేస్తూ ఉన్నారు. అందులో ఏ ఏ ద్రవ్యాలు వినియోగించాలో ఆగమశాస్త్రం చెప్పిన ప్రకారంగా పూర్ణాహుతి జరిగే సమయంలో అమ్మవారిని వేడుకుందాం. అంబా శాంభవి చంద్రమౌళి రబల వర్ణ ఉమాపార్వతి కాళీ హైమవతి శివా త్రినేని కాత్యాయని భైరవి అని అమ్మని వేడుకుంటూ కామాక్షి దేవిని ఆ మంత్రాలను వింటూ ఆ పూర్ణాహుతిని అన్నింటినీ వీక్షిద్దాం. ఓం పూర్ణాహుతిముత్తమాంజహోతి సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్టతే భూమైం హ్రీం క్లీం కామాక్ష్యం బిగాజై భూషట్ చండికా పరమేశ్వర్యై భూషట్ శ్రీ ఆదిపరాశక్తికి పూర్ణాం దత్వా ఈశ్వరే లక్ష్మీ సవజ్ఞో నక్షత్రాణి రూపం పృష్టం మనిషాణాం సర్వం మనిషాణాం పుష్పసాక్షతాన్ గృహీత్వా ఓం గుహ్యాది గుహ్య గోత్రీత్వం గ్రహాణాస్మత్కృతం జపం కామేశ్వరీ జగన్మాత సచ్చిదానంద విగ్రహే స్మృతే భ్రాంత్యాజన్యో నమధికం కృతం సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరీ ఆవాహనం న జానామి విసర్జనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరీ హీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ పరిపూర్ణం తదస్తుతే సర్వం శ్రీ కామాక్షంబికాయాః త్రిగుణాత్మస్వరూపిణ్యాః శ్రీ చండికా పరమేశ్వర్యాః పాదారవిందార్పితం భవతు. రక్షాం సమర్పయామి. త్రిగుణాత్మకమైనటువంటి విధానంతో పూర్ణాహుతిని సభక్తిపూర్వకంగా నిర్వర్తించారు. ఇందాక చెప్పుకున్నట్టుగా లక్ష్మి, సరస్వతి, పార్వతి మూడు విధాలుగా చక్కగా అనుసంధానం చేస్తూ ఇక్కడ నిర్వహించినటువంటి పరమ పవిత్రమైనటువంటి కామాక్షి అమ్మవారి సన్నిధి చండీయాగంగా చెప్తాం విశేషంగా నిర్వహించారు. అందుకనే ఇక్కడ ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతీ దుర్గా మృడాని చండికాంబిక ఆర్య దాక్షాయణి చవ గిరిజా మేనకాత్మజ అని అమ్మవారి నామావళి చెబుతారు. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతీ దుర్గా మృడాని చండికాంబిక ఆర్య దాక్షాయణి చవ గిరిజా మేనకాత్మజ ఇన్ని రకాలుగా అమ్మవారిని వర్ణిస్తారు. మనము కామాక్షి దేవిని చెప్పుకుంటున్నాం. స్వామి కపిలేశ్వర స్వామి ఇక్కడ దీపం వెలిగించడం వలన చాలా భక్తి మార్గం కలుగుతుంది, మన దోషాలు తొలగుతాయని. అందులో కార్తీక మాసంలో పరమేశ్వరుడి చెంత పరమేశ్వరుడు వేంచేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి కపిల తీర్థ క్షేత్రంలో దీపాన్ని వెలిగించగలుగుతున్నాం. అయితే దూర ప్రాంతంలో ఉన్నవారు ఈ క్షణంలో కపిల తీర్థానికి రాలేరు తిరుపతికి. అందుచేత అక్కడే ఉండి మనం ఉన్న చోటు నుంచే ఒక దీపాన్ని వెలిగించి ఓం శ్రీ కపిలేశ్వరాయ నమః కామాక్షి సమేత కపిలేశ్వరాయ నమః అనుకుంటూ ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య నామాన్ని ఏదైతే పరమేశ్వరుడి యొక్క నామావళి ఉన్నదో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనుసంధానం చేసుకున్న నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో అని పలికినా కూడా ఇంతటి ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. అందుకనే నంది భృంగి మహావ్యాళ గణయుక్తాయ సంభవే అంటారు. కపిల తీర్థంలోకి ప్రవేశిస్తుంటేనే పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు, రారండో ఆయన స్వాగతిస్తాడు. అలాంటి ఆ నందీశ్వరుడు వేంచేసి ఉన్నటువంటి చోటు, అదేవిధంగా కపిలేశ్వర స్వామి ఏం చేసినట్టు కపిల తీర్థం అనేటటువంటి పేరుతో పిలువబడే పరమ పవిత్రమైనటువంటి తీర్థరాజం ఇక్కడ దీపాన్ని వెలిగించడం ఆనందదాయకం, వీక్షించడం పరమానందదాయకం. హరహర మహాదేవ శంభో పరమేశ్వర. తస్మాయేతత్ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తగుంహోవాచ. ఓం సాగ్రహణ్యేత్యాయతే ఇమాం జనదాం సంగ్రహణానేతి ద్వాదశార
निर्धना भवति वादसमाधा संवत्सरः संवत्सरमेवावरुन्धे मौञ्जे भवति ऊर्ध्वै मुञ्चाः ऊर्जमेवावरुन्धे चित्रा नक्षत्रं भवति चित्रम्बाजे सत्कर्म यतः सवेदः समृद्धि कोटि ब्रह्माण्ड नाजिकाजी श्री कामाक्षम्बिकाजी नमः त्रिगुणात्मस्वरूपिणी श्री चंडिका परमेश्वर जी नमः पुष्परथ दीपं दर्शयामि ईशानमूर्धायुमाजी महाबन्धुपुरुषभद्राज गौरी महागो गंगाजी नमः वामदेवख्यागणाम्बिकाजी नमः जनमूर्तिजम्बिकाजी नमः नवशक्तिभ्यां नमः मूलेनावाख्या मुद्रान्तप्रदस्य अर्घ्यं दत्त्वा धूमाग्राभयामि प्रत्यक्षदीपं दर्शयामि ओम जातवेदसे शृणवाम सोमवराति यतो निदहाति वेदः परठदर्कानि विश्वानावेवदिं दरिताद्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां देवीं शरणमहं प्रपद्ये सुदरसिदरथे नमः त्वं पारयानव्यो अस्मान् स्वस्ति वरदुर्गाणि विश्वा ओश्च पृथ्वी बहुला पूर्वे भवदोकायतनयाय धैर्यो विश्वानिनो दुर्गः जातवेदस्यन्वर्णनावादुरितादिपर्हि अग्ने त्रिभन्मनसा गृहाणोऽस्माकं बोध्यमितादनोना ऋतनादिदगुं सह मानवोग्रमग्निगुंभुवेम परमदुर्गानि विश्वाक्षामद्देवोधरितात्यग्निः रत्नोषिकमेभ्यो अध्वरेषु धनाश्चहोदानव्यस्य सुत्री वाञ्छाग्ने दर्वं बिभ्रजस्वास्वभ्यर्जतोपगमासजस्व गोभिर्जुष्टमजिजो निषिद्धन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य विष्णुभिदं वसानो वैष्णवीं लोकैकमालयं धन्यवात्रं मधो पूर्णं दधाति द्रव्योदानेति एकदा ब्रह्मण उपहरति एकथैव यजमानाजश्चेदो दधाति पर्याप्त्या अनन्तराजाय सर्वस्तोमो रात्रवत्तमहर्भवति सर्वस्याप्यै सर्वस्य जज्ञै सर्वमेव देनाप्नोति सर्वं जयति दूरभस्मच्छत्रभोजन्तु श्रियमहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वार्गविबन्धनां मृत्योर्मुक्षीयमामृतात् दूरभस्मच्छत्रभोजन्तु भीता तदेन्द्राग्ने गृणतां तद्विशाखे तन्नो देवा अनुमतन्तु यज्ञम् पश्चात् पुरस्तादः यन्नोऽस्तु राजाधिराजाय प्रसज्यसायिने नमो वयं वै श्रवणाय कुर्महे कामान् कामकामाय पश्यन् कामेश्वर वै श्रवणा दधातु राज वै श्रवणाय महाराजाय नमः आयुक्तापमग्रे प्रमोक्तदेव प्रजापते प्रजया संविधानः प्रपञ्चमाना भुवनस्य रेतो गादन्धक्तयजमानाय देवाः चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत आदिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत गृह्वर्णकेतवेपे सोमर्या अपेशसे समुषद्भिरजायत कोटि ब्रह्मांड नाजिकाजै शरणागत रक्षिताजै भक्त सौभाग्यप्रदाजिन्यै श्री चंडिका परमेश्वर जी नमः श्री कामाक्षम्बिका जी नमः दिव्यपादारविन्दयोः समस्त राजोपचार श्रद्धोपचार भक्त्योपचार पूजां समर्पयामि अद्य प्रोक्ते ये गुणसद्गुणशीशीनि विशिष्टायाम् अस्याम् आगतानां भक्तमहाजनानां क्षेमारोग्यदाहद्यर्थं धनकनकवस्तुवाहन लक्ष्मी कटाकृदाहद्यर्थं धेनुकाञ्चने पुत्रे पौत्रे आचन्द्रार्कं वंशाभिवृद्धिसिद्ध्यर्थं सर्वेषां भक्तमहाजनानां श्री कामाक्षिम्बिकायाः पादारविन्दयोः अचञ्चला भक्तिसिद्ध्यर्थं पादारविन्दयोः नामार्चन पूजां च जगरिष्ये ओम धनलक्ष्मी नमः ओम धान्यलक्ष्मी नमः ओम संतानलक्ष्मी नमः ओम वीरलक्ष्मी नमः ओम सौभाग्यलक्ष्मी नमः ओम यशोलक्ष्मी नमः ओम विजयलक्ष्मी नमः ओम तपोलक्ष्मी नमः ओम अन्नलक्ष्मी नमः ओम साम्राज्यलक्ष्मी नमः अखिलांड कोटि ब्रह्मांड नाजिकाजी अष्टलक्ष्मी स्वरूपिण्यै श्री कामाक्षम्बिकाजी नमः
అష్టనామార్చనం సమర్ప్య అష్టార్ఘ్యం సమర్ప్య ఫలసమాయుక్తం నాగవల్లిదేయుడితం పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత అమృతోపకారం ఏతత్ సర్వం నివేదయామి యోపాం పుష్పం వేద చంద్రమా వా అపాం యదేవం వేద ఆయతనవాన్ భవతి సహస్రపరమా దేవి శతమూల శతాంకురా హరతు మే పాపం ధూర్వాదుస్వప్ననాశిని కాండాత్ కాండాత్ ప్రణోహంతి పరుషః పరి దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషా భజం అఖిలాండకోటి బ్రహ్మాండనాదికాజి శ్రీ కామాక్షంబికాజి నమః దివ్యపాదారవిందయోః వేదోక్త మంత్ర పుష్పాంజలి ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హరి ఓం హరి ఓం అగ్నాయాహి వీతయే గృణానో హవ్యదాతయే హరి ఓం సన్నో దేవీరభిష్టజ ఆపో భవంతు పీతయే దర్శపూర్ణమాసో వ్యాఖ్యాస్యామః అయ్యవాహ వృణీజం వృణీజాన్వాదధాతిన్యమగ్నిం ప్రణయతి ృతమేకాక్షరం బ్రహ్మా వ్యక్త సనాతనం సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అయం ధర్మః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు సర్వం శ్రీ కామాక్షంబికాయాః శ్రీ దుర్గా లక్ష్మీ సరస్వతి త్రిగుణాత్మస్వరూపిణి చండికా పరదేవతాయాః దివ్యపాదారవిందార్పితం భవతు ఓం గౌరీమిమాయ సలిలానితక్షత్యేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బహుపదే సహస్రాక్షరాక్షరమేభ్యో నమో దేవ్యై మహాదేవ్యై శివాజై శరణం నమః నవప్రకృతే భద్రాజే నియతా ప్రణదాస్మదా నమః పార్వతీ పతయే ఓం శక్తి జై చండికా పరమేశ్వరి కి జై కామాక్షి పీఠ నిలయే జగదంబే కామాక్షి అమ్మవారి వైశిష్యంతోనూ కపిలేశ్వర స్వామి వారి యొక్క వైభవంతోనూ కపిల తీర్థము భక్తజన సంద్రమై విరాజిల్లుతూ ఉన్నది. కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి సోమవారం రోజున ఇటువంటి వైభవాన్ని చూడటం కూడా ఒక ఆనందం, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆనందంగా మనం భావించుకుంటూ ఉంటాం. ఎందుకంటే దీపము ప్రధానమైనటువంటిదిగా చెప్తారు. దీపం సర్వతమోపహం అని ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కార్తీక మాసంలో దీపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపము 10 మందికి చక్కటి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించగలుగుతుంది అని పౌరాణిక నేపథ్యం. అలాంటి దీపాలను వెలిగిస్తూ ఆనంద పారవస్యంలో భక్తులు ఉన్నటువంటి కపిల తీర్థంలో జరిగేటటువంటి ఈ హోమాన్ని వీక్షించాం. అదేవిధంగా అమ్మవారి యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేశారు వేద పండితులు. దాన్ని కూడా వినే భాగ్యాన్ని పొందాం. అనేక రకములైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలన్నీ కూడా ఇక్కడ ఏ పుణ్యం చేసుకున్నాయో కపిల తీర్థంలో పరమేశ్వరార్పణం కామాక్షి అమ్మవారికి సమర్పణ గావించబడుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భం లోపల స్వామిని పరమేశ్వరుణ్ణి తలుచుకోవడం చాలా విశేషం. అందున 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 5 ఆరామాలు ఉన్నాయి, పంచారామాలని. ఇవన్నీ కూడా సమ్మిళితమైనప్పుడు సాక్షాత్తు కైలాసవాసుడు కదలి ఇక్కడికి వచ్చాడా అనేటటువంటి వైభవం కూడా మనకి అనుసంధానం అవుతూ ఉంటుంది. అదేవిధంగా అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు, అందుకని శివుడికి నిరంతరము కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అలాంటి విధానంతోనూ అదేవిధంగా నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అని చెప్పినట్లుగా నాగేంద్రుడు ఇక్కడికి వచ్చేటప్పటికి విశేషమైనటువంటి ఆభరణంగా మారతాడు.
ఇది నాగాభరణ భూషితుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క వైభవంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా త్రిశూలపాణి త్రినేత్రధారి అని పిలువబడేటటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. ఆయన త్రినేత్రము ఆధ్యాత్మిక తాత్పర్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము, దుర్మార్గ ప్రవృత్తి ఉన్న వాళ్ళకి దుర్మార్గ ప్రవృత్తిని అణిచేటటువంటి నేత్రం. ఆయన త్రిశూలము హరహర మహాదేవ శంభో శంకర అని ప్రార్థించినటువంటి వాడికి భక్త వశంకరుడు అవడానికి ఉపయోగపడుతుంది. దుష్ట స్వభావంతో ఉన్న వాళ్ళని చీల్చి చెండాడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి త్రినేత్రధారి, త్రిశూలపాణి, పరమేశ్వర, కపిలేశ్వర, కామాక్షి సహిత కపిలేశ్వర నమో నమః. యద్వో వయం ప్రమినామ వ్రతాని విదుషా దేవా అవిదుష్టరాసః అగ్నిష్టద్విశ్వమా ప్రుణాతి విద్వాన్ ఏభిర్దేవాగం ఋతుభిః కల్పయాతి జాతవేదసే శృణవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానావే వసుంధన్ దురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచని కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసుతరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పోశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వాననో దుర్గः జాతవేదస్సింధోర్ననావాదిరితాతి పర్షి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యపితా తనూనాం పృతనాచితకం సహమానముగ్రమజ్ఞకం హవేమ పరమాత్సహస్తాత్ సనః పరుషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవోతిరితాత్యగ్నిః ప్రత్నోషికమీద్యోత్పరేషు సనాచ్చహోతానవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమైజో నిషక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీన్ లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వాదుస్వప్రణాశని కాండాత్ కాండాత్ ప్రోహంతి పరుషః పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషా వయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా సరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవషి సహస్రాక్షర పరమే వ్యోమన్ భగవతి శరణం గౌరీ శరణం 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 జగదాంబ భగవతి శరణం గౌరీ శరణం 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 జగదాంబ భగవతి శరణం గౌరీ శరణం 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 జగదాంబ గౌరీ శరణం దేవీ శరణం 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 జగదాంబ సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల వాసిని వేదనుతే పంకజహాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మీ సదా పాలయమాన్ అలికల కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రయుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమాన్ జయ వర వర్షిణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
सुरगणराजित कल्पधृता धृत ज्ञान विनाशिनि शास्त्रमये भवभयहारिणि पाप विनाशिनि साधुजमाश्रित पादयुगे जय जय हे मधुसूदन कामिनि लक्ष्मी सदा पालय मां भगवति शरणं गौरी शरणं 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 जगदाम्बा गौडा शरणं देवी शरणं 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 जगदाम्बा शरणं शरणं जगदाम्बा देवी शरणं जगदाम्बा शरणं शरणं जगन्माता देवी शरणं जगन्माता देवी शरणं जगन्माता नमस्तेस्तु महामाजे श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे ढोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सर्वज्ञे सर्ववरते सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनि मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यतां भाग्यतां हस्ताभ्यामभयप्रदां मणिगणैः नानाविधैर्भूषितां भक्ताभीष्टबलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिः युक्तां सदा शक्तिभिः विद्युद्दाम समप्रभां गृहमदे स्कन्दस्थितां भीषणां कन्याभिकरबालकेलवहते दस्ताभिता सेवितां हस्तैश्चक्रगदाशिकेटभिषिकां चापं गुणं तर्जनीं बिभ्राणामलात्मिकां हृदरां दुर्गां त्रिनेत्रां भजे शक्ति मंत्रार्था सबला संति भवन्तो महान्तो अनुगृह्णन्तो स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो भूसुराः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् अस्याः देव्याः महादेव्याः श्रीमती अखिलांडकोटि ब्रह्मांडनायक्याः दुर्गा लक्ष्मी सरस्वती त्रिगुणात्मस्वरूपिण्याः इच्छाज्ञान क्रियाशक्तिस्वरूपिण्याः जगदम्बिकायाः जगदैश्वर्यकारिण्याः श्री कामाक्षम्बिकायाः अनुग्रहप्रसादेन अस्मिन् आलयाङ्गत्वेन कार्तीकमासमुद्दिश्य श्री कामाक्षम्बिकायाः सुप्रीत्यै यज्ञमहोत्सवाख्यमहामङ्गलकर्मणि सर्वे जनाः सुखिनो भवन्तु सन्मङ्गलानि सन्तु धर्मः उत्तरोत्तराभिवृद्धिरस्तु सर्वं श्री जगदम्बिका कामेश्वरम्बिकायाः दिव्यपादारविन्दार्पितं भवतु सर्वं जगदम्बार्पितमस्तु जय आदिपराशक्ति की जय जय कामाक्षी पीठ निलये जगदम्बिके నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో అంటూ ఏ భక్తులైతే ఈ సోమవారం కార్తీక సోమవారం రోజున ఈ హోమాన్ని వీక్షించి ఈ దీపకైంకర్యాలను వీక్షించి ఆనంద పరవశంలో ఉన్నారో వారందరి ఇంట కామాక్షి సహిత కపిలేశ్వర స్వామి యొక్క కటాక్షము అనుగ్రహము పరిపూర్ణంగా ఉండాలనేటటువంటి భావనతో విజ్ఞాపన చేస్తూ నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో అని ఆ పరమేశ్వరుని మరొకసారి వాగర్థ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితర వందే పార్వతీ పరమేశ్వరవు ఏతత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు కామాక్షి సహిత కపిలేశ్వర అర్పణమస్తు. ఎంతో పరమ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు అత్యంత పుణ్యప్రదమైన కపిలేశ్వర స్వామి సన్నిధిలో దీపోత్సవ కార్యక్రమాన్ని వీక్షించాం కదా. మనందరికీ ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.